మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరగనుందా? ఇజ్రాయెల్ హెజ్బుల్లాలు పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగనున్నాయా? రోజురోజుకు పెరుగుతున్న వైరం మరో యుద్ధానికి దారితీస్తుందా అంటే పరిణామాలన్నీ అలాంటి సంకేతాలని ఇస్తున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ వార్తో పశ్చిమాసియా భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని చవిచూసింది. మళ్లీ ఇంకో యుద్ధం అంటే పెను ప్రమాదం తప్పదన్న తీవ్ర భయాందోళనలు కలుగుతున్నాయి. ఇజ్రాయెల్ హెజ్బుల్లా సై అంటే సై అంటున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్లోని కీలక సైనిక నౌకా స్థావరాలను డ్రోన్ల ద్వారా చిత్రీకరించింది. ఇందులో భాగంగానే 9 నిమిషాల వీడియో విడుదల చేసింది హెజ్బుల్లా. దీనిపై ఇజ్రాయెల్ గుర్రుగా ఉంది. మరోవైపు ఉత్తర ప్రాంతంపై వరుస క్షిపణి డ్రోన్లతో హెజ్బుల్లా దాడులు చేస్తోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామాలతో సీరియస్ గా ఉన్న ఇజ్రాయెల్ హెజ్బుల్లాతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. పూర్తి స్థాయిలో యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా వార్ మొదలు కావచ్చని పాశ్చాత్య వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఇరు దళాల దాడుల్లో 400 మంది మరణించారు. ఇటు హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా వార్నింగ్ ఇచ్చారు. డ్రోన్ల వీడియోను చూపిస్తూ పరిమితులు లేని, నిబంధనలు, సీలింగ్ లేని యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరించారు. ఒకవేళ ఇజ్రాయెల్ ఘర్షణను మరింత విస్తరించాలని చూస్తే తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య ఉద్రిక్తతను తగ్గించాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉంటుందన్నారు రాజకీయ విశ్లేషకులు. మధ్యలోకి ఇరాన్ రాకుండా చూడాలంటున్నారు. బైడెన్ సీనియర్ సలహాదారు అమోస్ హాక్స్టైన్ ఇటీవల బీరుట్ను సందర్శించారు. 2022లో ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య తీర ప్రాంత సరిహద్దులపై సంధి కుదిర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తాజా పర్యటనలో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య రాజీ కుదిర్చాలని ప్రయత్నించారు. దీనిని హెజ్బుల్లా తిరస్కరించింది. మరోవైపు సరిహద్దులో హెజ్బుల్లా దళాలను వెనక్కి తరిమికొట్టాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. హెజ్బుల్లా తన తీరు మార్చుకోకపోతే యుద్ధం తప్పదని ఇజ్రాయెల్ అంటోంది. ఇప్పటికే గాజాపై యుద్ధంతో అన్ని విధాలుగా ఆ దేశం నష్టపోయింది. ఈ పరిస్థితుల్లో లెబనాన్పై దాడులకు దిగితే అంతర్జాతీయ సమాజం మద్దతును మరింతగా కోల్పోయే అవకాశం ఉంది. 2006లో 2 దేశాల మధ్య జరిగిన ఘర్షణతో పోలిస్తే ప్రస్తుతం హెజ్బుల్లా మరింత బలపడింది. దాదాపు 1,00,000 రాకెట్లు, ఆత్మాహుతి డ్రోన్లు వారి దగ్గరున్నాయి. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య వార్ మొదలైతే ఇరాన్ రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా, ఐరోపా, అరబ్ మధ్యవర్తి దేశాలు శాంతి మంత్రం జపిస్తున్నాయి. దాడులను ఆపాలని హెజ్బుల్లాకు సూచించాయి. యుద్ధం చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంటే అడ్డుకునే శక్తి హెజ్బుల్లాకు లేదని స్పష్టం చేశాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.